ముక్తినాథ్ అనేది నేపాల్లో చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ ఒక్క స్థలంలో 108 గోముఖాల నుంచి వస్తున్న నీటి దారలతో స్నానం చేసినట్టయితే 7 జన్మలో పాపాలు పోతాయని నమ్ముతారు భక్తులంతా. కానీ ఆ నీటిలో అడుగు పెడితే ఏమవుతుందో తెలుసా? శరీరం గడ్డకట్టినట్టు అవుతుంది. ఆ స్నానం అంత తేలిక కాదు. కానీ ఎందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తారో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. కంప్లీట్గా వాచ్ చేయండి. ముక్తినాథ్ ఆలయం నేపాల్లో ముస్తాంగ్ జిల్లాలో హిమాలయ పర్వతాలు 3800 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది హిందువులకి 108 దివ్య దేశాల్లో ఒకటి. బౌద్ధులకు కూడా ఇదొక పవిత్ర స్థలం. ఇక్కడ విష్ణుమూర్తిని శ్రీ ముక్తినాథ్ గా పూజిస్తారు. ముక్తినాథ్ అంటే మోక్షాన్ని ఇచ్చే ఇల్లు అని అర్థం. ఈ ఆలయం వెలుపల 108 ముక్తిదారులు ఉంటాయి. ఇవి చిన్న గోముఖ రూపంలో ఉండే నీటి ప్రవాహాలు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ నీరు మంచు కొండల నుంచి వస్తుంది. అంత చల్లగా ఉంటుందంటే వేసవికాలంలో కూడా నీటి ఉష్ణోగ్రత 5 డిగ్రీల నుంచి -10 డిగ్రీల వరకు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే -డిగ్రీస్లో ఉంటుంది. అండ్ నేను ఈ స్నానాన్ని జనవరిలో ఆచరించాను. నీరైతే చాలా చల్లగా ఉన్నాయి. నేనైతే మధ్యాహ్నపు వేళలో ఈ స్నానాన్ని ఆచరించాను. అప్పుడైతే -7 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది ఈ వాటర్ అయితే. భక్తుల శరీర శుద్ధి కోసం ప్రతి ఒక్క ముక్తిదారు కింద తలకిందులుగా నిలబడి స్నానం చేస్తారు. చాలా మంది 108 శిలాపలకాల మీద కూడా స్నానం చేసి తల వంచి ప్రార్థన చేస్తారు. ఈ 108 దారుల కింద స్నానం చేసిన వెంటనే గుడికి ఎదురుగా 2 కొలనులు ఉంటాయి. ఈ కొలంలో 3 మునకలు పెట్టాలి. మునకలు పెట్టడం అంటే అంత ఈజీ కాదు కదండి. అది కూడా వాటర్ -7 డిగ్రీస్ లో ఉంది. అండ్ నేనైతే చాలా కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో నా ఇబ్బందులు. నిజానికి అయితే నేనైతే చాలా పెద్ద కోరికనే కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరడం కోసం ఇన్ని కష్టాలు పడుతున్నాను. ఆ కోరిక నెరవేరుతుందో లేదో ఆ ముక్తినాథుడికే తెలియాలి. నిజానికైతే ఇక్కడ ఉన్న పంతులు గారితో మాట్లాడేటప్పుడు మన చేతిలో ఒక కాయిన్ తీసుకొని ఆ కాయిన్ ఈ నీటిలో వేసి ఆ కాయిన్ తిరిగి తీయాలంట. అదైతే ఇంకా కష్టం కదండి. అండ్ ఈ మునగలు పెట్టడానికి కోసమే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అలా చేయమంటే ఇంకా నా ప్రాణం పోతుందేమో అనిపించింది. ఈ స్నానం చాలా కష్టం. చూస్తున్నారు కదా నా ఇబ్బందులు. నేనైతే వాటర్లో పడిపోయాను. ఆల్మోస్ట్ దెబ్బ తగలాల్సింది. కొంచెంలో సేఫ్ అని చెప్పుకోవాలి. అయినా కూడా అలుపెరగని విక్రమార్కుడు కంప్లీట్ చేసుకొని ఈ దర్శనం కోసం బయలుదేరాను. మీరు కూడా ఈ స్నానాన్ని ఆచరించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ చాలా చల్లగా ఉంటుంది. అండ్ మీరు ఈ వాటర్లో స్నానం చేయలేని పక్షాన దానికైతే ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏంటో ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలానే ఈ స్నానం ముగించాక బయటకు వచ్చి సూర్య భగవానికి అలానే ముక్తినాథునికి నమస్కరించుకొని గుడిలోకి ప్రవేశించాలి. ఆలయంలోకి ప్రవేశించే ముందు మీ వస్త్రాలు ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇక్కడ కొన్ని చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. మగవారికి వేరేగా ఆడవారికి వేరేగా కూడా ఉన్నాయి. ఇవైతే చిన్న రూమ్స్ అయినప్పటికీ బాగా హెల్ప్ అవుతాయి. సాధారణంగా తెల్లటి టవల్ లేదా ధోతీ ధరిస్తారు, లేదా సాంప్రదాయ దుస్తులతో ఆలయం లోపలికి ప్రవేశించవలను. నాకు ఇక్కడైతే షర్టు ప్యాంట్ అవైలబుల్ గా ఉండడం వల్ల నేను అవి ధరించి లోపలికి వెళ్ళాను. ఆలయం లోపలికి కెమెరా ఫోన్స్ ఎలా లేవు. అందుకే ముక్తినాథుని ఇమేజ్ రూపంలో ఇక్కడ చూపిస్తున్నాను మీకు. మీరు కూడా స్నానం ఆచరించాలన్నట్టయితే తెల్ల టవల్ లేదా ధోతీని సమకూర్చుకోండి మీ ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే ఇక్కడైతే దగ్గరలో అవైలబిలిటీ నాకైతే కనబడలేదు. శరీరం పూర్తిగా తడుస్తూ 108 దారాల కింద తిరుగుతూ స్నానం చేస్తారు కదా. కొందరు పూర్తిగా తలకిందలుగా నిలబడేవారు కూడా ఉంటారు. చాలా మందికి మొదటి 10 దారుల దగ్గరే శరీరం గడ్డగట్టినట్లు అవుతుంది. అండ్ తర్వాత నుంచి చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఎవరైతే ఈ వాటర్ చలిని తట్టుకోలేక స్నానం చేసే పరిస్థితిలో లేరో వాళ్ళైతే ఈ వాటర్ని బాటిల్స్లో నింపుకొని అలానే తలపై కొంచెం నీరు వెదజల్లుకొని మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చూస్తున్నారు కదా. అండ్ ఇలా వాటర్ పట్టుకోవడం కూడా అంత ఈజీ కాదండి. ఎందుకంటే వాటర్ -డిగ్రీస్లో ఉంది. చాలా కష్టపడి మా తమ్ముడు అయితే ఈ వాటర్ని పట్టాడు. అండ్ ఈ వాటర్ని అయితే మా పేరెంట్స్కి అలానే మా ఇంట్లో ఉన్న బంధువులందరికీ ఇచ్చాం. మీరు కూడా ఏ సీజన్లో ముక్తినాథ్ని దర్శించుకోవాలో అని నా ప్రీవియస్ వీడియోలో, అలానే ముక్తినాథ్కి రీచ్ అవ్వడం చాలా కష్టతరం అండ్ ఇక్కడికి ఎలా మేము రీచ్ అయ్యామో అని నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా దాన్ని కూడా మీరు వాచ్ చేసినట్టయితే మీకు కూడా హెల్ప్ అవుతుంది. అలానే మీరు ఈ వాటర్లో స్నానం చేయాలో లేదా తలపై వెదజిమ్ముకోవాలో అనే విషయం కూడా
ఈ వాటర్ ఉష్ణోగ్రతను చెక్ చేసుకొని డిసైడ్ అవ్వడం చాలా మంచిది. అండ్ మాకు ఈ ట్రిప్లో అయితే చాలా గోల్డెన్ మెమరీస్ ఉన్నాయని చెప్పుకోవాలి, కష్టాలతో పాటు. అలానే ఎస్పెషల్లీ ఈ వీడియో తీసింది మొత్తం మా ఫాదరే. మా ఫాదర్ ముఖంలో ఆ స్మైల్ చూసేసరికి అయితే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడైనా మన పేరెంట్స్ ముఖంలో అంత ఆనందం చూసామనంటే డెఫినెట్గా మనం సక్సెస్ అయినట్టే అని చెప్పుకోవాలి లైఫ్లో. నిజానికైతే నాకన్నా మా ఫాదర్ అయితే చాలా వరి అయ్యారు. నేను ఈ స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా పక్కనే ఉంటూ గైడ్ చేస్తూ హెల్ప్ చేశారు నాకైతే. అందువల్ల నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ స్నానాన్ని చక్కగా ముగించుకొని హ్యాపీగా దేవుణ్ణి దర్శించుకున్నాను. నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ముక్తినాథుని దర్శనం. చాలా చోట్ల మంచు పేరుకుపోయి ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా. మొత్తానికైతే మేము ముక్తినాథుని దర్శనం ముగించుకొని కిందకు వెళ్తున్నాం. అండ్ కిందకు వెళ్ళేటప్పుడు కూడా మీకు గుర్రాలు అవైలబుల్లో ఉంటాయి. అలానే డోలీని మీరు బుక్ చేసుకున్నట్టయితే టు అండ్ ఫ్రో వరకు కూడా ఉంటుంది. వీటి కాస్ట్ అండ్ వీటిని ఎలా బుక్ చేసుకోవాలని నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే ఇక్కడ దగ్గరలో కొన్ని బౌద్ధ ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అది నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏమేమి చూడొచ్చు, ఎక్కడ ఉంటాయని. ఆ విషయం కూడా నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫైనల్లీ మేమైతే చాలా కష్టపడుతూ కిందకు వచ్చేసాం. నిజానికి వెళ్ళడం కన్నా రావడం చాలా ఈజీ, బట్ నేనైతే ఈ స్నానం ఆచరించాను కాబట్టి కొంచెం లోగా ఉంది. అండ్ దారిలో క్విక్ స్నాక్స్ తిన్నాను, సో దానివల్ల బాగా హెల్ప్ అయింది. ఇక్కడైతే ఫుడ్ అవైలబిలిటీ కొంచెం లో అని చెప్పుకోవాలి. అండ్ మీరు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ లేదా క్విక్ స్నాక్స్ని క్యారీ చేసుకోవడం చాలా మంచిది. లేదంటే దారి మధ్యలో లేదంటే మీ ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడతారు. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ సిటీతో కంపేర్ చేసుకున్నట్టయితే. సో ఖచ్చితంగా మీ ఫుడ్ని మీరు క్యారీ చేసుకోవడం చాలా మంచిది. చూశారు కదా, నాకైతే ఈ జర్నీ చాలా కష్టంగా అనిపించింది. ఈ స్నానం అయితే మరింత కష్టంగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ ముక్తినాథుని దర్శనంకి వెళ్లాల్సిందే. అందుకే అంటారేమో భక్తులందరూ ముక్తినాథుని చేరుకోవడం అంత ఈజీ కాదని. అలానే ఈ స్నానం ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ముక్తినాథ్ జలంలో స్నానం చేస్తే శరీర శుద్ధి మాత్రమే కాదు, మానసిక శాంతి కూడా కలుగుతుందని నమ్మకం. అండ్ నిజమేనండి, నేనైతే ఈ స్నానం చేశాక చాలా ప్రశాంతత అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది పాప విమోచన స్నానంగా పిలువబడుతుంది. అలానే చీకటి సంచిత కర్మలు తొలగిపోతాయని శాస్త్రిక నమ్మకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ స్నానాన్ని ఎవరు ఆచరించవచ్చంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేవారు, మోక్షాన్ని ఆశించే హిందూ భక్తులు, ట్రెక్కింగ్ అలవాటు ఉన్నవారు. అలానే ఈ స్నానాన్ని ఎవరు ఆచరించకూడదంటే హై ఆల్టిట్యూడ్ సమస్యలు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భవతులు, అలానే హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్తమా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ స్నానాన్ని అవాయిడ్ చేయండి. అలానే ఈ ఆలయ ప్రాంగణంలో బౌద్ధ విహారాలు కూడా ఉన్నాయి. దగ్గరలోనే జ్వాలామాయాదేవి స్థలం కూడా ఉంది. ఇక్కడ అగ్ని, నీరు ఒకే చోట కనిపిస్తాయి. ఆలయానికి చేరాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బ్రహ్మముహూర్తం సమయంలో స్నానం చేయడం చాలా మంచిది. తేమ లేకుండా ఉండే బట్టలు, చల్లటి నీటికి తట్టుకునే షూస్, గ్లూకోజ్, డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ తప్పనిసరి. అలానే ఎక్కువసేపు నీటిలో ఉండకండి, ఉంటే హైపోథర్మియా ప్రమాదం కూడా కలుగుతుంది. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకొని డైరెక్ట్గా పోఖ్రాకి స్టార్ట్ అయ్యాం. పోఖ్రాకి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 9 అయ్యిందండి. అండ్ పోఖ్రాలో నైట్ లైఫ్ గురించి నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా మిస్ చేయొద్దు. మీరు నేపాల్ ఎంత డెవలప్ అయ్యిందా అని అనుకుంటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి.